నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. భీమవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఈ పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. వైభవంగా ఆరంభమైన విశాఖపట్నం సిఐఐ భాగస్వామ్య సదస్సు పాల్గొని ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాలు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను వివరించిన సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మ. బీహార్లో ఎన్డీఏ విజయంతో తణుకులో సంబరాలు జరుపుకున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ పాలనకు అనుకూల తీర్పు అన్న పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తల్లిదండ్రుల కలలకు అనుగుణంగా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. పెంటపాడులో పిల్లలకు హితవు పలికిన తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 20 లక్షల రూపాయల విలువైన 2 బ్యాటరీ కార్లను బహుకరించిన రావులపాలెం విక్టరీ బజార్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి అభినందించిన అభిమానులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం పట్టణ మండలాల, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, బూత్ యూనిట్, క్లస్టర్ల కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, వార్డులు అన్నీ కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మనం మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతని, పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది. అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఒక ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మన అబ్జర్వర్ గారు. ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన ఛాంబర్ అనేది ఒక సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. లేకపోతే చాలా హాల్స్ ఉన్నాయి, లేకపోతే ఓపెన్ ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లాలోని షుగర్ జబ్బు ముప్పు అందరికీ పొంచి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ గీతాబాయి భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. ఒక్కసారి దీన్ని బారిన పడితే జీవితం అంతా చేదేనని అన్నారు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకుని అవసరమైన మందులు తీసుకోవాలని సూచించారు. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోయే వాటిని తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ జబ్బుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యానికి
నేడు ముందడుగు పడిందని ఈ సందర్భంగా రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. 38 మెగా పరిశ్రమలను ముఖ్యమంత్రి ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఒక్క ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నెరవేరుతుందని వెల్లడించారు. పరిశ్రమల పేరుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు తణుకు ప్రాంతంలో శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1909 నవంబర్ 14వ తేదీన అఖిల భారత పౌర గ్రంథాలయ సదస్సును మొదటిసారిగా చెన్నైలో నిర్వహించారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించాలని భారత గ్రంథాలయ సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వారోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తూ గ్రంథాలయాల ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. స్వాతంత్రానికి పూర్వం గ్రంథాలయాలు పరిమిత సంఖ్యలో ఉండగా నేడు పెద్ద సంఖ్యలో విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గ్రంథాలయాల అభివృద్ధి ఒక ఉద్యమంలా సాగింది. అయ్యంకి వెంకటరమణయ్య, వెలగ వెంకటప్పయ్య లాంటి వాళ్ళు ఊరు వారా తిరిగి గ్రంథాలయ ఆవశ్యకతను వివరించి చైతన్యపరిచారు. ఈ నేపథ్యంలో తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ప్రముఖ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి ఈ విగ్రహదాత వాదులాల సరళాదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన సంఘ సంస్కర్త సామాజికవేత్త డివివిఎస్ వర్మ మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు. ముఖ్యంగా ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ చేసిన కృషిని విశ్లేషించి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత దినోత్సవాన్ని నవంబర్ 20 జరుపుకుంటారు. మన దేశంలో నవంబర్ 14 జరుపుకుంటారు. వాస్తవానికి నెహ్రూ గారు మరణించడానికి ముందు 59 నుంచి మన దేశంలో కూడా 20 జరుపుకునేవాడు. నెహ్రూ గారు మరణించిన తర్వాత ప్రభుత్వం ఏమనుకుందంటే ఈ భారత దినోత్సవం నెహ్రూ గారి పేరుతో జరిగితే బాగుంటుంది. కానీ భారత దినోత్సవాన్ని మనకి ప్రత్యేకంగా ఈ భారతదేశానికి మాత్రమే ఉన్నటువంటి భారత దినోత్సవం. మనం ఈనాడు ఎలాంటి పిల్లలను తయారు చేస్తామో భవిష్యత్ భారతం అలా ఉండదు. ఇక్కడ విద్వేషంతో కూడా పిల్లలను తయారు చేస్తాం, భారతదేశం విద్వేషపూరితమైన సమాజం. ఆ ముఖ్యమైన విషయాన్ని ఆయన గుర్తించాడు. అందుకే పిల్లలతో మాట్లాడాలి, పిల్లలతో సంభాషణ లాంటి చదువుకోవాలి. చదువు ఒక లక్ష్యం ఏమిటి, వీటన్నిటి గురించి ఆయన చాలా విషయాలు రాశాడు. పాఠశాల విద్య మనకు విజ్ఞానాన్ని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది ఖాయంగా. కానీ పాఠశాల విద్య ఒక లోటు ఉన్నది, ఆయన కనిపెట్టిన లోటు. ఇవాటికి లోటు. వాళ్ళని మనుషులుగా తయారు చేయటం లేదు, మానవత్వ విలువలు కలిగిన మనుషులుగా తయారు చేయటం లేదు. వాళ్ళని పక్క వాడిని ప్రేమించేటువంటి విద్యను మనం అందించలేకపోతున్నాం, మనకు అభిప్రాయాలు ఉండలేకపోతున్నాం. అలాంటిది ఏం చదివినా అది సమాజంలో దేనికోసం ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడేటువంటి పద్ధతిని మనం ఆలోచించాలి. కానీ ఆ సామాజిక ప్రయోజనం అనేది కీలకమైన అంశంగా నెహ్రూ గారు చాలా భావించారు. ఇంకా ఆయన విద్య మీద పూర్తిగా కేంద్రీకరించారు. ప్రముఖమైన విద్యా సంస్థలకి ఆదిలోనే పునాది వేసి చాలా దూరదృష్టితో భారతదేశాన్ని ఆధునిక భారతం చేయాలి. ఈ స్పేస్ టెక్నాలజీ దగ్గర నుంచి మామూలు టెక్నాలజీలో కూడా మనం అందరితో ధీటుగా ఎదగాలి అని పోరాడిన వాడు, ప్రయత్నం చేసిన వాడు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టెలికమ్యూనికేషన్ రిటైర్డ్ జాయింట్ జనరల్ మేనేజర్ కొవ్వలి ఆంజనేయ శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, స్థానిక కోర్టుకు చెందిన మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, రేడర్స్ ఫార్మ్కు చెందిన కోట రామ్ ప్రసాద్, చీకటి శ్రీనివాసరావు, కోడూరి ఆంజనేయులు, గ్రంథాలయ అధికారి జి కృష్ణారావులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని మహిళా శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చిలుకూరి సుజాత ప్రారంభించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు ఆటపాటలను ఏర్పాటు చేసి వారి ప్రతిభను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ప్రవీణ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బసవ శ్రీదేవి, సభ్యులు పాల్గొన్నారు. సామాజిక విద్యా కేంద్రాలను
విశ్వసిస్తూ వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన మండల కేంద్రం ఇరగవరం శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వారోత్సవాలను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంగెన గంగాధరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు వి నాగమణి, సిహెచ్ వీరవెంకట సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామయ్య, గ్రంథాలయ అధికారి జిడివి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ సంస్థలు, విద్యాలయాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ వారి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. నవంబర్ 14వ తేదీన మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అసలు నెహ్రూకు బాలలకు సంబంధం ఏమిటి అంటే నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీనే కాకుండా చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసి ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయనను చాచా అని పిలిచేవారు. ఈ నేపథ్యంలో ఒక పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న నెహ్రూకు ఓ చిన్నారి గులాబీ పువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. అప్పటి నుంచి ఆయన కోటుకు గులాబీని పెట్టుకోవడం మొదలుపెట్టారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి 1964లో ఆయన మరణానంతరం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని 2వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్స్పో రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఓకే అమ్మా. బాలల దినోత్సవం సందర్భంగా తణుకు శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించారు. ఈ మేరకు సంబంధిత వైద్యులు బాలబాలికలకు పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తొలుత ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధి జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా మేము ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ మన తణుకులో ఉన్న భాష్యం స్కూల్ పిల్లలకి ఆరోగ్య సేవలు అందించాలని వారితో సంప్రదించడం జరిగింది. దాని మీద ఈరోజు భాష్యం స్కూల్ పిల్లలు ఆరోగ్యం చెక్ చేయించుకుంటానికి హాస్పిటల్కి వస్తడం జరిగింది. అలాగే ఈరోజు 5th క్లాస్ స్టూడెంట్స్కి చేస్తున్నాం. రేపు మరి 7th క్లాస్ స్టూడెంట్స్ కూడా వస్తారు. ఇది మరి ఈ నెలలో మొదలుపెట్టాము. దీన్ని ఇలాగే ముందుకు సాగించి పిల్లలకి, స్కూల్స్కి, పిల్లలకి అలాగే వృద్ధులకి కూడా ఆరోగ్య సేవలు అందించాలని దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే. దీని సందర్భంగా కూడా ఈరోజు మేము డయాబెటిక్ టెస్టులు చేస్తూ పేషెంట్స్కి సూచనలు ఇస్తాం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగా ఈ 2 రోజులు డయాబెటీస్కి అండ్ చిల్డ్రన్స్ డేకి ఆరోగ్య సేవలు అందించాలని అనుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కూడా సజ్జాపురం లయన్స్ క్లబ్ నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు క్లబ్ మాజీ అధ్యక్షులు పుట్టా విజయశ్రీ, సభ్యులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందాలను పంచుకున్నారు. సంస్థ అధినేత డాక్టర్ హుస్సేన్ అహ్మద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రగతి విద్యాలయ ఆధ్వర్యంలో కూడా నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూజీ మాటలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ గోపిశెట్టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి చంద్రికలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించారు. గం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ సుతాయ నమః గౌరీ సుతాయ నమః హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలతో బాలల వల్లే దేశాభివృద్ధి ఉంటుందని చాటి చెప్పారు. సంస్థ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాదెళ్ల ప్రసాద్, టీచర్లు పాల్గొన్నారు. కాగా లిటిల్ ప్యారడైజ్ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఒక వేడుకగా నిర్వహించారు. ఈ మేరకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకురాలు కెఎన్ పద్మావతి, డైరెక్టర్ కె సూర్య శశాంక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి కోడూరి వెంకట కేదారేశ్వరరావు, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్థానిక శాఖ అధ్యక్షులు సనని రాజశేఖర్లు పాల్గొన్నారు. ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాపకాయల శ్రీనివాస్, బసవ రామకృష్ణ, బాబు యాంటోనీలు పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తణుకు బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా నరేంద్ర సెంటర్లో బాణసంచా కాల్చి ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొళ్లపూడి రేణుక మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలకు మద్దతుగా ఆ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. बिहार का बादशाह बीजेपी बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी ఈ రోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంగా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇది బీహార్లో వచ్చినటువంటి ఫలితం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇది కని విని ఎరుగని రీతిలో బీహార్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ అక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే దాదాపు 90% స్ట్రైక్ రేట్తో ఈరోజు అక్కడ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి సందర్భం. మరి భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు అక్కడ వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి పట్టం కడుతున్నారు అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, నాయకులు అనుకుమార్, పొలమాల వీరభద్రం, కామర్సు కిరణ్మయి, రేపాక రామారావు, ముప్పిడి సుబ్బయ్య, కోడె భాస్కర్రావులు పాల్గొన్నారు. ప్రకటనలు